సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చాట్ జీపీటీతో ఆరోగ్య ముప్పు అనే అంశం గురించి తెలుసుకుందాం. కృత్రిమ మేధస్సు ఏఐ చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు, సూచనలకు దాని మీద ఆధారపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ఒక 60 ఏళ్ల వ్యక్తి చాట్ జీపీటీ సూచించిన సలహాతో ఆసుపత్రి పాలైన ఉదంతం ఒకటి యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో తాజాగా ప్రచురితమైంది. 3 వైద్యులు రాసిన ఆ నివేదికలో ఒక 60 ఏళ్ల వ్యక్తి చిత్తభ్రమలతో ఆసుపత్రికి చేరుకుని పొరుగింటి వ్యక్తి తన మీద విషప్రయోగం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. అయితే అతనికి పరీక్షలు చేపట్టినప్పుడు విస్తుపోయే విషయం బయలుపడింది. అతను గత కొంతకాలంగా చాట్ జీపీటీ సలహా మేరకు టేబుల్ సాల్ట్కు బదులుగా బ్రోమైడ్ను తీసుకుంటున్నట్లు వైద్యులు కనిపెట్టారు. ఉప్పుతో పొంచి ఉండే ఆరోగ్య ముప్పుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రత్యామ్నాయాన్ని సూచించమని చాట్ జీపీటీని అడిగినప్పుడు అది బ్రోమైడ్ను సూచించిందని, ఆ సలహా మేరకు 3 నెలలుగా తాను బ్రోమైడ్ తీసుకుంటున్నానని సదరు వ్యక్తి చెప్పడం జరిగింది. బ్రోమైడ్ టాక్సిసిటీ ఫలితంగా అతను చిత్తభ్రమలకు లోనైనట్లు కనిపెట్టిన వైద్యులు ఆ తర్వాత చికిత్సతో పరిస్థితిని సరిదిద్దారు. వాస్తవానికి బ్రోమైడ్ను పశువైద్యంలో భాగంగా కుక్కలు, పిల్లుల మూర్ఛల చికిత్సలో పశువైద్యులు ఉపయోగిస్తూ ఉంటారు. అదే బ్రోమైడ్ ఉప్పు రూపంలో విస్తృతంగా దొరుకుతూ ఉండడంతో విదేశాల్లో వీటి వాడకం పెరుగుతోంది. అయితే అసలు విషయాన్ని నిర్ధారించుకునేందుకు వైద్యులు చాట్ జీపీటీని సంప్రదించి క్లోరైడ్కు ప్రత్యామ్నాయం ఏంటని అడిగినప్పుడు ఆ ఏఐ బ్రోమైడ్ను సూచించింది. అంతే తప్ప దాంతో ముడిపడి ఉండే ఆరోగ్య హెచ్చరికలను ప్రస్తావించలేదు. అలాగే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని కూడా ఎదురు ప్రశ్నించలేదు. ఇదే ప్రశ్న ఒక వైద్యుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా భిన్నమైన సమాధానం వచ్చి ఉండేదని, చాట్ జీపీటీలా వైద్యులు పొరపాట్లు చేసే ఆస్కారం ఉండదని, కాబట్టి వైద్య సలహాల కోసం ఏఐ మీద ఆధారపడటం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈరోజు మనం చాట్ జీపీటీతో ఆరోగ్య ముప్పు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.